అవి రాళ్ళేంద్ర ఇట్లున్నాయి కదా. అదే అది కూడా నైస్గా ఉన్నాయి కదా. అవేలే యాగంటి గృహలు. అవే యాగంటి గృహలు. ఇప్పుడే నరకం కానొస్తుందిరా, దిగేటప్పుడు ఏంది. యాది వద్దు అదా. నీళ్ళు ఉన్నాయి ఇంకా. అని పిలిచరా, నీ తప్పిపోయినాడేమో. పిలిచా కూతాయి. ఉన్నావు బతుకున్నావాను. వెరైటీగా ఉందిరా ఈ రాయి. అసలు ఇది ఏం రాయి తెలియదు కానీ చాలా వెరైటీగా ఉంది రాయి. ఈ రాయి చాలా వెరైటీగా ఉంది కదా అసలు. అందుకే ఇది ఇట్లుంది, సిమెంట్ కలర్లో ఉంది మొత్తం. అంత రాయి అంతా సిమెంట్ కలర్లో ఉంది. అదే ఎందుకు, అదే అంతా ఇట్లా అట్లే ఉంది ఎందుకు. బండ బెచ్చలే. ఎందుకు ఇది ఇలా ఉందో నాకు తెలియదు. ఇది ఒక్కటే ఇలా ఉందా, లేకపోతే పైన కొందా అలా ఉందో అని చూస్తే కొంచెం పైకి ఎక్కి అక్కడ కూడా ఇలాగ లేదు. బండ బెచ్చలు మాత్రం లేదు, అక్కడ వేరే వేరే రకంగా ఉంది. ఇదంతా పైన కొండ అంత పైకి ఎక్కితే ఇలా ఉంది. ఎందుకు ఇంత వేరియేషన్స్ ఉందో ఈ కొండ అనేది నాకు తెలియదు. ఒక చోటేమో ఒకలా ఉంది, ఇంకాస్త పైకి ఎక్కితే ఇంకోలా ఉంది, ఇంకాస్త పైకి ఎక్కితే ఇంకోలా ఉంది. చాలా వేరియేషన్స్ ఈ కొండలో ఉన్నాయి. ఆల్మోస్ట్ పైకి ఎక్కేసా, అదే ఇంకా ఆల్మోస్ట్ ఎక్కేసిన పైకి. ఇదంతా ఒకలా ఉంది మళ్ళీ కొండ. 3 వేరియేషన్స్ ఉన్నాయి కొండ పైన. మళ్ళీ చూడండి, ఇదంతా ఒకలా ఉంది, ఇదంతా మళ్ళీ బండ బెచ్చలు ఉన్నాయి. ఈ పైన లేవు, మళ్ళీ అక్కడంతా ఉన్నాయి. అది పూర్తిగా పైకి ఎక్కాలనుకుంటే ఆడికి ఎక్కాలా మనము, కానీ మనం ఆడికి పోలేదు, ఈడే ఉన్నాము. అంత పైకి ఏం పోలేదు.
ఇవి ఇంత ఎక్కడ ఎట్లొచ్చిందో అనేది తెలియదు. ఏమైనా బండలు ఏమైనా తవ్వినారా లేకపోతే ఏమనేది నాకు అస్సలు అర్థం కాలేదు. చూడండి, ఇంత కొండపైన ఇంత పెద్ద గుంత. లేక ఏమన్నా మోడీ తాత కరువు పని చేపించినాడా? అదేగా, మోడీ తాత కరువు పని చేపించినట్టున్నాడు. ల్యాండ్ ఇంత పెద్ద గుంత ఎక్కడికొస్తుంది? దీనిలన్నిటికీ ఆన్సర్ మీరే చెప్పండి. తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఎందుకు ఇలాగ ఇక్కడ ఇంత పెద్ద పెద్ద గుంతలు ఏర్పడినాయి, 3 వేరియేషన్స్, ఒక చోట ఒకలా ఉంది, ఇంకో చోట ఒకలా ఉంది, ఇంకో చోట ఒకలా ఉంది, ఎందుకు అలా ఉంది కొండ అనేది మీరే కామెంట్లో చెప్పండి. ఇక్కడికి ఆవులు కూడా వచ్చాయి. ఇంత పెద్ద కొండపైకి ఆవులు వచ్చినాయంటే చూడండి ఒకసారి. ఆవులు పెంట. ఇంత పెద్ద కొండపైకి ఆవులు కూడా వచ్చాయి. ఏం అవసరం ఇంత పెద్ద కొండపైకి ఆవులు రావడము? ఏదో తెలియని మిస్టరీ ఉంది ఇక్కడ ఈ కొండ మీద. చూడండి ఎలా ఉన్నాయి బెచ్చలన్నీ. ఏమన్నా బండల కోసం ఏమన్నా గాతాలు పెట్టి పగలగొట్టినారా అనేది తెలియదు కొండని. అందుకన్నా ఏమన్నా ఈ గుంత ఏర్పడింది అనేది తెలియకుండా కొండపైన ఇంత పెద్ద పెద్ద బెచ్చలు, ఇంత పెద్ద పెద్ద రాళ్ళు, సిమెంట్ రాళ్ళు మాదిరి ఇవి. చూడండి ఎంత పెద్దగా ఉన్నది ఈ రాయి. చూడండి ఎంత పెద్దగా ఉంది ఈ రాయి. ఈ రాయి చూడండి ఎంత పెద్దగా ఉందో. ఎందుకు ఇట్లాంటి ఇవన్నీ ఉన్నాయి నాకు తెలియట్లే. ఈ రాళ్ళన్నీ ఈ కొండ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, ఎందుకు ఇలాగా ఉందనేది. ఇన్ని వేరియేషన్స్ ఎందుకు ఈ కొండపైన ఉన్నాయి, దీని చరిత్ర ఏమి, మీరే తెలియజేయండి. కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేయండి. అది మన వెనకాల కనిపిస్తుంది, అది పూర్తి పైన, కానీ మనం అక్కడ కొంచెము కిందనే ఉన్నాము. అయినా ఇప్పుడు కూడా పూర్తిగా పైకి ఎక్కేసాము, ఆల్మోస్ట్ ఎక్కేసాం పైకి. కాడికి వెళ్ళలేదు, ఇక్కడే లొకేషన్ బాగుందని ఇక్కడే ఫోటోలు తీసుకుంటున్నాం. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ఛానల్కి వస్తాయి, మీరు కొంచెం బాగా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. ఆ లోపు లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.